ఆ విషయం నాకు తట్టలేదు వసు. ఆయన వ్యాపారం చేస్తాను అనగానే మీకు భారం కాకుండా ఉంటారు అని సంతోషించాను. కానీ శ్రావ్య పెళ్లి గురించి ఆలోచించలేదు. వయసులో పెద్దవాణ్ణైనా నువ్వే నాకు అన్న బేబీ, నువ్వే నాకు నాన్నవి. మీ ఇద్దరికి చేతులు జోడించి నమస్కరించాలనుంది. ఏంటక్కా మళ్ళీ మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నారు? మనమంతా ఒక కుటుంబం. శ్రావ్య పెళ్లి గురించి మీరు ఆలోచిస్తే ఏంటి, మేం ఆలోచిస్తే ఏంటి? మీ అంకుల్ వారికి ఫోన్ చేశారా అన్నయ్య? చేశాను అభి, కాసేపట్లో వస్తామన్నారు. ఈ రోజే వస్తామన్నారా బావగారు? అవునమ్మా. పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామని ఆలస్యం ఎందుకని వెంటనే రమ్మన్నాం వసు. అయితే త్వరలో మన ఇంట్లో పీపీపీ డుమ్డుమ్ అన్నమాట. హే ఏ పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కూతురు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. ఎందుకక్క? నీ వల్లే నా పెళ్లి త్వరగా జరుగుతుంది. నా వల్ల కాదక్క, మమ్మీ డాడీ వల్ల. అమ్మా శ్రావ్య, తాతయ్య. ఏమ్మా పెళ్లి కూతురా, బావున్నావా? శ్రావ్య, ముఖంలో పెళ్లి కళ కొత్తొచ్చినట్టు కనబడుతోంది, కనిపించట్లేదా? పోనానమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని, లవ్ యూ సో మచ్. ఈ మాట నాతో కాదు, మీ ఆయనతో చెప్పు. భాస్కర్, మగ పెళ్లి వాళ్ళు బయలుదేరారు కదా? బయలుదేరి 5 నిమిషాలు అయిపోయింది నాన్న. పంతులు గారికి ఫోన్ చేసావా భాస్కర్? నేను చేశానమ్మా, వస్తున్నారు. మీరెక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళుతున్నావన్నయ్యా. బుద్ధుందా వదినా? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని మీరు సినిమాకి వెళ్ళడం ఏంటి? ఎవరికి శుభమమ్మా? మాకా? నా కూతురు పెళ్లి నీకు శుభం కాదా అఖిల్? మీ అమ్మాయి పెళ్ళైతే మాకేంటి బావగారు? శ్రావ్య నీకు కూడా కూతురవుతుందమ్మా. ఇంకా నయం, మనవరాలవుతుంది అనలేదు. హారిక, ఏంటా వెటకారం? లేకపోతే ఏంటొదినా? శ్రావ్య వయసు ఎంత, హారిక వయసు ఎంత? ఇద్దరికి 1-2 సంవత్సరాలు తేడా ఉంటుంది, అంతే. ఏంట్రా అఖిల్, శ్రావ్య పెళ్లి నీకు శుభం కాదా? శ్రావ్య నువ్వు కలిసే కదరా పెరిగారు. చిన్నప్పుడు శ్రావ్యని ఎంత ప్రేమగా చూసుకున్నాం. ఇప్పుడేమైందిరా నీకు? నన్ను చూసి మాట్లాడరా. నాకు శ్రావ్య ఎంతో, నువ్వు అంతే. ఈ
కబుర్లేం వద్దు బావగారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తారు హారిక? ఈ రోజు ఈ ఇంట్లో కాలు బయట పెడితే మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టలేరు. అంటే ఏంటే, ఇది నీ ఇల్లని మమ్మల్ని ఇంట్లోకి రావద్దంటున్నావా? ఇది మీ ఇల్లు పిన్ని. కాసేపట్లో మన ఇంటి పిల్ల శుభకార్యం జరగబోతోంది. అందరూ ఉండాలి. మేమున్నా లేకపోయినా మీకు నష్టం లేదు కదా వదినా. ఇక్కడ మా ఇంపార్టెన్స్ ఏం లేదు కదా. అసలు ఈ ఇంట్లో మాకేం గౌరవం లేదు. మా మాటలకి ఆశలకి విలువే లేదు. మేముంటే ఏంటి, లేకపోతే ఏంటి? అదే మీ నిర్ణయం అయితే అలాగే వెళ్ళిపోండి. ఇక మీకు మాకు ఏ సంబంధం లేదు. మీకు విలువ గౌరవం ఉన్న చోటుకే వెళ్ళిపోండి. ఏంట్రా అబే, నీ కళ్ళ ముందే వసు నీ తమ్ముణ్ణి మరదల్ని అంతలా అవమానిస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నావా? లోకి పెట్టి వసు చెంప మీద ఒకటి కొట్రా. తనేం తప్పు చేసిందని కొట్టాలత్తయ్య? తన అన్న దాంట్లో తప్పే ఉంది. నేను వసు గారు పెళ్లి చేసుకుంటే తప్ప తను ప్రేమించిన హారికని పెళ్లి చేసుకోనని ఆ రోజు పట్టుబట్టాడు అఖిల్. ఈరోజు తన అన్న కూతురికి శుభకార్యం జరుగుతుంటే ఏమి పట్టినట్టు బయటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు ప్రేమ, ఇప్పుడు కోపం ఎందుకు? శ్రావ్య చిన్నప్పుడు తను పలానా స్కూల్లో చదవాలి, తనకి పలానా సైకిల్ కావాలి, తను పలానా డ్రెస్ వేసుకోవాలి, ఇంటర్లో పలానా గ్రూప్ తీసుకోవాలని, డిగ్రీ పలానా కాలేజీలో చదువుకోవాలి, పలానా హాస్టల్ అయితే బాగుంటుందని శ్రావ్యకు సంబంధించిన ప్రతి ఒక్కటి వీడు సెలెక్ట్ చేసేవాడు. అన్నయ్యని నన్ను ఒప్పించేవాడు. ఇప్పుడు శ్రావ్య శుభకార్యం వీడికి శుభం కాదంట. ఎందుకు అఖిల్? ఎందుకు? ఈ కోపం అంతా మీ అమెరికా ప్రయాణం కోసమే అఖిల్. మీ అన్నయ్య మాటిచ్చారు కదా, ఈ పెళ్లి జరగనివ్వండి, మిమ్మల్ని తప్పకుండా అమెరికా పంపిస్తాము. మమ్మల్ని నమ్మండి హారిక. దయచేసి శుభకార్యం జరిగేటప్పుడు ఇంట్లోనే ఉండండి. ఒరే అఖిల్, ప్లీజ్ రా. మా వియ్యంకుల ముందు నా పరువు తీయద్దు. మీ చిన్న తమ్ముడు మరదలు ఏరని అడిగితే నేను వాళ్ళకి సమాధానం చెప్పలేనురా. ఎందుకురా వాళ్ళని అంతలా బ్రతిలాడుతావు? పోతే పోని, వదిలేయండి. వియ్యంకులకి నేను సమాధానం చెప్తాను. అభి, వసు, మీరు కూడా వదిలేయండి. పోనివ్వండి. వాళ్ళ కర్మ. ఏటైనా వెళ్ళనివ్వండి. వెళ్ళిపోండి. అంతగా ఏం తిట్టకర్లేదమ్మా, మేము ఉంటాం. మా వల్ల మీకేం ఉపయోగం లేకపోయినా మా వల్ల మీ పరువు నిలబడుతుందంటే అలాగే ఉంటాం. వాడికి తోడు హారిక సుమంగళి తోడయ్యారు. ముగ్గురికి పిచ్చి పట్టింది. వా, వదిలేండి అన్న. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అన్నయ్య, వసు గారు, పదండి ఏర్పాట్లు చూద్దాం. సినిమాకి వెళ్ళే వాళ్ళం కదా, ఎందుకు ఆగిపోయావు అఖిల్?
అభిగాడి మాటలకి పడిపోయావేంట్రా? కరిగిపోయావా? అంత లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి బ్యాడ్ అవడం కన్నా ఇంట్లోనే ఉండడం బెటర్ అనిపిస్తుంది. ఇలా అయితే పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండిపోవాలి, అమెరికా వెళ్ళలేం. అవునరా, నా రెండో పెళ్లి కలగానే మిగిలిపోతుంది. నీకలా మాకలా త్వరలోనే నెరవేరిపోతుంది అత్తయ్య. ఆ? ఈ నైట్కే నేను ప్లాన్ చేయబోతున్నాను. ఆ? పెళ్లి వాళ్ళు వచ్చి వెళ్ళాక చెప్తాను. నమస్కారం నమస్తే అక్క. నమస్కారం బావగారు. రండి, నమస్కారం అమ్మా. కూర్చోండి బావగారు. ఆ, మా పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం. మా కోడలి పిల్ల ఎక్కడా? ఒక నిమిషం తీసుకొస్తాను. నువ్వు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నాం శ్రావ్య. అందుకే కదండి ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నాం. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. మీ మనవరాలు మా ఇంటికి రావడమే మంచి ముహూర్తం అండి. అలా కాదు కదా బావగారు, పెళ్లికి మంచి ముహూర్తం అంటూ ఉండాలి కదా. మీ తమ్ముడు అభిరామ్ ఎప్పుడైతే నా పసుపు కుంకాలు కాపాడాడో అప్పటి నుంచి మాకంతా మంచి జరుగుతుంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదమ్మా. ముహూర్తం మంచిది కాకపోతే మళ్ళీ మా వల్లనే అంటారు. మేం మా ఇంటికి తీసుకెళ్తుంది మీ అమ్మాయిని కాదమ్మా, అభిరామ్ మీద మాకున్న కృతజ్ఞతని. అందరూ అతని భజనే చేస్తున్నారు, అంతగా అతని గొప్ప ఏంటి? నైట్ వరకు వెయిట్ చేయహారిక, ఇరిటేట్ అవ్వకు. అభిరామ్ బాబు, అమ్మాయి అబ్బాయిల పేరు బలాల మీద మంచి ముహూర్తం కుదిరింది. మీరు అడిగినట్టు అతి త్వరలోనే మంచి ముహూర్తం ఉంది. అది ఖాయం చేయమంటారా బాబు? అలాగే పంతులు గారు, లగ్నపత్రిక రాసి వినిపించండి. శుభం. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? బాగా రాశాను అంకుల్. ఏం రాసావో ఏమో, మావాడు కూడా ఇదే మాట చెప్పాడు. రిజల్ట్స్ వచ్చాక చెప్తాను మీ ఇద్దరి సంగతి. వసుగారు, ఏమైంది? ఎందుకు బయటకు అలా చూస్తున్నారు? ఎవరో బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మో, ఎవరో ఇంటి పక్క వాళ్ళు అనుకుంటానండి. మీరు కానివ్వండి.
అమ్మయ్యా, ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాను. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం సార్కి మేడంకి చెప్పాలి. అమ్మా, లగ్నపత్రిక చదువుతాను, అందరూ వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృతనామ సంవత్సర శ్రావణ మాసం ఆగస్టు 18వ తేదీ శుక్రవారం రోజు శుద్ధ బహుళ విధియ ఉత్తరా నక్షత్రయుక్త మేషలగ్నమందు రాత్రి 10:47 ఇరువురి వివాహానికి దివ్యమైన ముహూర్తం ఖాయం చేయడం అయినది. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి బాబు. అనయ్య, మీరేమన్నా అనుకుంటే చెప్పండి. అంతా బాగుంది అభి. బావగారు, మీరు ఏదైనా చెప్తారా? అభిరామ్ గారు ఏం చెప్తే అది చేస్తాం, అంతే. పంతులు గారు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. అన్ని లాంఛనాలతో మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాం. లాంఛనాలు కట్న కానుకలు ఏమీ మాకొద్దు అభిరామ్. మాకు మీ అమ్మాయి మాత్రం చాలు. అలా అనడం మీ మంచితనం. మా సంతోషం కోసం మేం చేయాల్సింది చేస్తాం. మీ ఇష్టం అమ్మా. ఈ పెళ్లితో అభిరామ్ గారి రుణం తీర్చుకోబోతున్నాం. ఆ సంతృప్తి చాలు మాకు. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోవాలి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తాం బావగారు. మంచిది వెళ్ళొస్తామమ్మా. బావగారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నా కళ్ళతో చూసింది, చెవులతో వినింది చెప్తున్నాను సార్. అతి త్వరలో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఎవరి పెళ్లి? అభిరామ్ గారు అన్నయ్య కూతురు పెళ్లి మేడం. సడన్ గా పెళ్ళేంటి? ఇది సడన్ పెళ్లి కాదు మేడం. 3 నెలల క్రితమే అభిరామ్ గారు అన్నయ్య కూతురికి బిజినెస్ మ్యాన్ మహేంద్ర వర్మ గారి కొడుక్కి ఎంగేజ్మెంట్ అయిందంట. మహేంద్ర వర్మ కొడుకుతో భాస్కర్ కూతురు పెళ్ళా? అంతా ఆశ్చర్యపోతారేంటి సార్? ఆ రోజు పొలం అమ్మటానికి వచ్చినప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కదా. అవును కదా, మర్చిపోయాను. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్ళెలా ఫిక్స్ అయింది? అదంతా అభిరామ్ గారి వల్లే మేడం. అప్పుడెప్పుడో వర్మ గారికి అభిరామ్ గారు హెల్ప్ చేశారంట. అందుకే ముందు భాస్కర్ వాళ్ళ పెళ్లి సంబంధం అడిగితే కాదన్న వర్మ గారు అభిరామ్ గారిని చూసి సంబంధం ఓకే చేశారంట. ఒక రకంగా ఈ పెళ్లి అభిరామ్ గారి వల్లే జరగబోతుంది. వసు గారు అభిరామ్ గారు దగ్గరుండి పెళ్లి జరిపించబోతున్నారు. ఫుడ్కి లాటరీ కొట్టేవాళ్ళు పెళ్లి ఎలా చేస్తారు పిఏ? కనీసం పెళ్లి ఖర్చులకైనా డబ్బులు కావాలిగా. మీకు తెలీదా సార్, ఆ మధ్యన అభిరామ్ గారికి నిజంగానే కేరళలో లాటరీ తగిలింది. 20 లక్షలు వచ్చాయంట. అదేంట్రా, వాడికి అన్నీ అలా కలిసి వస్తున్నాయి. ఏది కలిసొచ్చినా ఈ పెళ్లి జరగదన్నయ్య. ఎందుకు జరగదమ్మా? ఎవరు ఆపుతారు? నేనాపుతాను. మీకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి మేడం? అయినా ఎందుకు ఆపుతారు? ఆ వసు నా చెంప పగలగొట్టింది. దాని చేత్తో ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు. అది నష్ట జాతకురాలని, దాని చేత్తో ఏది చేసినా కలిసి రాదని ఈ పెళ్ళాపి ప్రూవ్ చేస్తాను. వసు పక్కన అభి ఉంటాడు కదమ్మా. ఏం ప్లాన్ చేసినా అభి అడ్డుకుంటాడు. వసు మీద నింద పడనివ్వడమ్మా. ఎన్నిసార్లు కాపాడుకుంటాడన్నయ్య? అన్నిసార్లు వసునే గెలుస్తుందా? ఒక్కసారైనా నేను గెలవకపోతానా? ఆ ఒక్క ఛాన్స్ చాలు వాసుని సైడ్ చేసి అభిని నా సొంతం చేసుకోవడానికి. మీది చాలా పెద్ద కల మేడం, నెరవేరటం కష్టం. నాది కల కాదు, లక్ష్యం. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ ఇంట్లో జరిగే ఒకే ఒక్క శుభకార్యం అభిరామ్తో నా పెళ్లి మాత్రమే. అప్పటి వరకు ఆ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతాయి. త్వరలో జరగబోయే పెళ్లి ఆగిపోతుంది. ఆపేస్తాను.
పెళ్లి జరిగేది ఆ ఇంట్లో, మనం ఉన్నది ఈ ఇంట్లో. ఎలా అమ్మా పెళ్లి ఆపుతావు? ఇప్పటికిప్పుడు చెప్పమంటే నా దగ్గర ఏ ఐడియా లేదు. నీ దగ్గర ఉంటే చెప్పు. నాకు ఆ పెళ్లి ఆపాలన్న ఆలోచనే లేదమ్మా. నేను ఆఫ్టర్ ఆల్ పియర్ మేడం, నా వల్ల ఏమవుతుంది? నా వల్ల అవుతుంది. ఇప్పుడు నా దగ్గరుంది కాన్ఫిడెన్స్ మాత్రమే. ఎప్పుడు ఎలా అనేది చెప్పలేను, కానీ ఖచ్చితంగా పెళ్ళి ఆపుతాను. ఆ వసుకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. వసు అభిల మధ్య గ్యాప్ తీసుకొస్తాను. ఆ స్పేస్లోకి నేను వెళ్తాను.